SSTV. హాయ్ హలో వెల్కమ్ టు SSTV. ఈరోజు మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 5లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ 5 రోజు ఇంట్లో ఇప్పుడు నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు విషయం ఏంటంటే కెప్టెన్ టాస్క్. ఇంటికి ఎవరు ఫస్ట్ కెప్టెన్ అవుతారనేది విశేషం. అయితే ఇన్ని రోజులు హౌస్ని గందరగోళం చేసి పడేసిన మన సంజనాని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మని అడిగాడు. కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన సంజనాకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంట్లో వాళ్ళతో మీ బిహేవియర్ ఇలా ఉండడం వల్లే మిమ్మల్ని పాయింట్అవుట్ చేశారు అనుకుంటున్నారా? మీకు ఇంట్లో వాళ్ళతో అంత సఖ్యతగా ఉందా అని అడిగారు. దానికి సంజన కూడా నాకంతా బాగానే ఉంది, కానీ నన్ను పాయింట్అవుట్ చేస్తున్నట్టే అనిపించింది. నేను చేసిన దాని వలన వాళ్ళందరూ నా మీద కోపం పెట్టుకున్నారు, కానీ మొదటి నుంచి నేను నాలాగే నేను ఉన్నాను. ఎవరాటని వాళ్ళు ఆడుతున్నారు, నేను వేరేగా పోర్ట్రేట్ అయ్యాను తప్ప ఇంట్లో అందరూ ఆల్రెడీ గేమ్ని స్టార్ట్ చేసేసారు. అయితే మీకు ఇంట్లో అంతా బాగానే ఉంది, మీరు ఇన్ని రోజులు చక్కగా ఆడినందుకు నేను మీకు స్పెషల్ పవర్ని ఇస్తున్నాను అని బిగ్ బాస్ చెప్పగానే సంజన షాక్ అయింది. బిగ్ బాస్ నుంచి ఎటువంటి తిట్లేమీ రాకుండా మంచిగా తనకి పవర్ రావడం తనకే షాక్ అనిపించింది. అయితే సంజనకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. నువ్వు ఇంట్లో కెప్టెన్ కావాల్సిన వాళ్ళని ఒక 5గురిని ఎన్నుకోవచ్చని చెప్పగానే బిగ్ బాస్ అందులో నేను కూడా ఉండాలి, నేను పక్క నుండి ఎవరినో ఎన్నుకోవాలని నాకు అనిపించట్లేదని అన్నది. అది మీ ఇష్టం, 5గురిని మాత్రమే ఎన్నుకోవాలని చెప్పగానే తను వెంటనే ఇమాన్యుయల్, హరీష్ మరియు డెమాన్ పవన్ అలాగే తనని సృష్టిని ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ ముందుగానే చెప్పాడు, నువ్వు ఎన్నుకున్న 5గురిలో కంపల్సరీగా 2 ఓనర్స్ ఉండాలని సంజనకు చెప్పాడు. సో సంజన ఇంకా చేసేది ఏమి లేక వాళ్ళని ఎంచుకుంది. ఒకవేళ భరణిని కానీ తనుజాని కానీ వీళ్ళని ఎంచుకున్నట్లయితే దానికి ఫిజికల్గా టాస్క్లో ప్రాబ్లం అవుతుందని లేదా మైండ్ గేమ్లో ప్రాబ్లం అవుతుందని తను తనకన్నా వీక్ పర్సన్స్ని మాత్రమే ఎన్నుకుంది. హౌస్లో హరీష్ని ఒక కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఒకరిని మాట రాకుండా ఎన్నుకుంది. అయినప్పటికీ తను హాల్లోకి వెళ్ళి ఈ విషయాన్ని జనాలకు చెప్పగానే ఎవరిని ఎంచుకున్నారని అడగగానే ఫస్ట్గా హరీష్ని, డెమాన్ పవన్ని అలాగే ఇమాన్యుయల్ని, సృష్టిని ఎంచుకుంది. వెంటనే శ్రీజ మీరు ఎందుకు వాళ్ళని ఎంచుకున్నారు, మమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు, రీజన్ చెప్పగలరా అని అడిగింది. వాళ్ళ క్లోజ్ కాబట్టి ఎంచుకున్నానని చెప్పగానే ఎందుకు విషయం అది కాదు, తనకన్నా కంటెస్టెంట్స్ తక్కువగా ఉంటే తను గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని సంజన మైండ్ గేమ్ ఆడింది. బట్ వీళ్ళు ఏం చేశారంటే హౌస్లో కెప్టెన్ కంటెస్టెన్సీ అంటే వాళ్ళు హౌస్ని మెయింటైన్ చేయగల కెపాసిటీతో ఉండాలి. మీకు క్లోజ్ అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకుంటే అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వాళ్ళు సంజన మీద మళ్ళీ కోపపడ్డారు. అంతకు మీరు ముందు జరిగిన దాని వలన ఆ గుడ్డు గొడవ వలన మీరు చేసేది అయితే కరెక్ట్ కాదు కాబట్టి సంజనాన్ని 2 days ఇంట్లోకి అలో చేయట్లేదని చెప్పేశారు. సంజన ఇంట్లోకి రాకూడదు. అలాగే మీరు వాటర్కి కానీ ఫుడ్ నీడ్స్ కానీ వచ్చేది ఏంటంటే 3 సార్లు బ్యాటరీస్ వస్తాయి కాబట్టి మీరు లోపలికి వచ్చి వెంటనే బ్యాటరీస్తో పాటు వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, మీకు కావాల్సిన ఫుడ్ నీడ్స్ని కూడా తీసుకెళ్ళిపోండి. ఆ తర్వాత అయినా కూడా మీకు ఏదైనా అవసరం వచ్చినట్లయితే మీరు దయచేసి తనుజాని కానీ భరణిని కానీ వాడుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. గుడ్డు రచ్చ ఎంత జరిగిందంటే మీరు ఎంత అలా చేసినా ఏం మాట్లాడలేదని, అందరి మైండ్ మెంటల్గా డిస్టర్బ్ అయిందని మాట్లాడేసరికి ఇక్కడ సంజన బాగా ఎలివేట్ అయింది. అందుకే సంజనాని పిలిచి మళ్ళీ ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టడానికి బిగ్ బాస్ మరొక టాస్క్ని ఇవ్వటం జరిగింది. సంజన 2 days ఇంట్లోకి నాట్ అలౌడ్ అనమాట. ఇమాన్యుయల్ కూడా జనాల్ని కొంచెం నవ్వించడానికి ఒక విగ్ పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చాలా కామెడీ చేయడానికి ట్రై చేశాడు. అది కొంచెంగానే పండిందని చెప్పొచ్చు. భరణి బావాని, తనుజ అక్కని ఏమీ గివే అనడంతో కోపం వచ్చిన తనుజ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడావంటే కారం నీ ముక్ అని ఆగిపోయింది. ఏంటి అంటే ముక్కులోనో మూతులోనో రాలేదు, నాకు తెలుగు సరిగ్గా రాదు కదా అనేసరికి అక్కడ కొంచెం కామెడీ అయింది. కాసేపు ఇమాన్యుయల్ నవ్వించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తనని కన్ఫెషన్ రూమ్లోకి పిలవక ముందు సంజన సిగరెట్స్ని దాచిపెట్టింది. ఆల్రెడీ ఒక ఐబ్రో పెన్సిల్లో పోయింది. ఐబ్రో పెన్సిల్ పోయింది, ఎవరైనా తీసారా అని చెప్పి హరీష్ ఇంట్లో అందరినీ మళ్ళీ అడగడం స్టార్ట్ చేశాడు. నన్ను ఇంట్లోకి రావడం లేదు కాబట్టి రివెంజ్ తీర్చుకుంటున్నారా అని అనగానే దీన్ని సుమన్ శెట్టి దొంగలించినట్టుగా తెలిసింది. అయితే సుమన్ శెట్టి మొన్నటిదాకా ఆటలో నువ్వు కనిపించలేదు కదా, నువ్వు ఇలా చేస్తే ఎక్కువ కనిపిస్తావని చెప్పి
తను సుమన్ శెట్టి కలిపి నాటకం ఆడుతున్నారని చెప్పేసి ఇమాన్యుయల్ ఈసారి 11వ రూపం ఖచ్చితంగా కనిపిస్తుంది. 10:30 దాకా వచ్చింది, రేపు రౌద్ర రూపం కనిపిస్తుంది. సంజన ఎలివేట్ అయిందే కాకుండా సుమన్ శెట్టిని ఎలివేట్ చేయాలని ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి ఇమాన్యుయల్ అనడంతో ఇద్దరు కూడా సంజన వైపు చూశారు. అయితే సంజన, నేను ఆల్రెడీ దొరికిపోతానని తెలుసు, అందుకే నేనేం తీయలేదు, నేనేం చేయట్లేదు, దయచేసి నా దగ్గరికి రాకండి, నా జోలికి రాకండి అని చెప్పేసి తను అంటుంది. ఇప్పటికే తన ఫ్యామిలీ విషయంలో అన్ని విషయాల్లో కూడా భయపడుతుంది, బాధపడుతుంది కాబట్టి ఇంకా సంజన అంత గుడ్డు గొడవ జరిగిన తర్వాత ఇంకా ఇమాన్యుయల్ చెప్పిన తర్వాత కూడా అలా చేయదని అనుకున్నాం. కానీ విషయం ఏంటంటే కన్ఫెషన్ రూమ్కి వచ్చిన తర్వాత ఇలా రివీల్ చేసిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ విషయంలో అందరూ కూడా సంజన మీద మండిపడుతున్నారు. ఇలాగా మీకు నచ్చిన వాళ్ళని ఎన్నుకున్నారు, ఇంటికి అవసరమైన వాళ్ళని ఎన్నుకోలేకపోయారు, మాకు ఇది నచ్చలేదని సంజన మీద ఇంకా గ్రడ్జ్ పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత సంజన కూడా సిగరెట్స్ని దాచేసింది. ఒక ఐబ్రో పెన్సిల్ పోయి హడావుడిగా ఉన్న సమయంలో మళ్ళీ సిగరెట్స్ని కూడా దాచేసింది. ఈ విధంగా ఆ సిగరెట్స్ని దాచేయడం వల్ల తన హెల్త్కి మంచిది కాదు. సిగరెట్స్ అనేవి హెల్త్కి అస్సలు మంచిది కాదు బిగ్ బాస్, అందుకే దాచిపెట్టాను, నేను ఈసారి కంపల్సరీగా ఇవ్వను, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడే ఇస్తాను అని చెప్పింది. అయితే ఇంతకుముందు ఈ విషయాన్ని కూడా రివీల్ చేసింది. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఇన్ని రోజులు ఆపారు కాబట్టి తన సిగరెట్స్ని నేను కంపల్సరీగా దాచేస్తానని చెప్పేసి ప్రియతో అన్నది. అయితే ఆ విషయాన్ని నెరవేర్చలేదు. కానీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత సిగరెట్స్ని నిజంగానే దొంగతనం చేసింది సంజన. అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా కెప్టెన్సీ టాస్క్ని 5గురికి మాత్రమే పరిమితం చేయడంపై చాలా చిరాకుతో ఉన్నారు. వాళ్ళు ఏంటి ఇలా జరిగింది, సంజనకి ఇవ్వడం ఏంటని చెప్పి కోపంతో ఉన్నారు. దీన్ని అర్థం చేసుకున్న బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్స్కి సపోర్టర్స్గా ఇంకొక 5గురు రావచ్చు, ఈ కంటెస్టెంట్స్ పేరు మీద వాళ్ళు కూడా ఆడొచ్చు, సబ్ కంటెస్టెంట్స్గా ఉండొచ్చు అని చెప్పేసి రివీల్ చేసేసరికి వాళ్ళు కొంచెం హ్యాపీ అయ్యారు. అందులో కొంతమందిని వాళ్ళని ఎంచుకోమని చెప్పడం జరిగింది. అందులో ఆ 5గురిలో ఈ 5గురికి 5గురు సపోర్టర్స్ ఎవరంటే భరణి, శ్రీజ, సింగర్ రాము, ప్రియా, ఇంకా కళ్యాణ్ని ఎంచుకోవడం జరిగింది. ఈ 5గురు గార్డెన్ ఏరియాలోని ఒక టాస్క్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాత మిగిలిన ఎవరి టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్తో కెప్టెన్సీ టాస్క్ని కంటిన్యూ చేయడం జరుగుతుందన్నమాట. అయితే సపోర్టర్స్ అందరూ కూడా కొంచెం ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే హౌస్లో 5 మెంబర్స్కి కాకుండా 10 మెంబర్స్కి ఛాన్స్ వచ్చింది కాబట్టి హౌస్ మేట్స్ అందరూ హ్యాపీగా దీనిని అంగీకరించారు. అయితే గేమ్ ఎలా ఆడాలా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మైండ్ గేమ్ని స్టార్ట్ చేశారు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈలోపు బిగ్ బాస్ వాళ్ళని గార్డెన్ ఏరియాలోకి రమ్మనడం జరిగింది. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఒక వాల్ని క్రియేట్ చేసి ఆ వాల్ మీద పోల్స్ నుంచాడు. వాటి మీద వీళ్ళు ఎంతసేపు అయితే అంతసేపు నుంచోవాలన్నమాట. ఎవరైతే ఎక్కువసేపు ఆ రాడ్స్ని పట్టుకుని నుంచుంటారో వాళ్ళు గెలిచినట్టు. అయితే ఈ 5గురు తరపు నుంచి వాళ్ళకి సపోర్టర్స్గా వెళ్ళిన ఈ 5గురు గేమ్ ఆడుతున్నప్పుడు ఒక సంచాలకు ఉండాలి కదా. అయితే కెప్టెన్సీ టాస్క్ ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళని కాకుండా ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళలో మర్యాద మనీష్ని వాళ్ళు సంచాలక్గా బిగ్ బాస్ ఎంపిక చేయడం జరిగింది. సంచాలక్గా బిగ్ బాస్ ఎంపిక చేసినందుకు మనీష్ చాలా హ్యాపీగా అయ్యాడు. చివరికి ఏదో ఒక పని ఖాళీగా లేకుండానే నవ్వుకుంటూ లేచాడు మన మనీష్. అయితే మనీష్ టాస్క్ని స్టార్ట్ చేశాడు. అందరూ కూడా రాడ్స్ మీద నుంచున్నారు. ఆ వాల్ మీద వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్న రాడ్స్ మీద నుంచోవడం జరిగింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ని పెట్టాడు. అక్కడ రెడ్ లైట్ మరియు గ్రీన్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలగగానే టీం నుంచి ఎవరొకరు రావాలి. వాళ్ళ ఆపోనెంట్ టీంలో ఎవరైతే నుంచున్నారో వాళ్ళ కాళ్ళ కింద రాడ్ని తీసేయచ్చు. ఆ మిగిలిన వాళ్ళు వేరొక రాడ్ సపోర్ట్ని పక్కన తీసుకోవచ్చు. అలా రాడ్స్ అన్ని తీయడం జరుగుతుంది అనమాట. అయితే ఒక రాడ్ని తీయాలని చెప్పేసి అనుకోగానే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి రెడ్ లైట్ వెలగగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. గ్రీన్ లైట్ వెలగగానే రాడ్ని తీయాల్సి ఉంటుంది. అంటే గ్రీన్ లైట్ రెడ్ లైట్ ఎందుకు పెట్టారంటే వాళ్ళకి కనీసం చెప్పడానికి, నేను ఈ రాడ్ తీస్తున్నాను మీరు తీయండి అని. ఎందుకంటే వాల్ చాలా హైట్గా ఉంది, వాళ్ళు పైన నుంచొని ఉన్నారు. ఒకవేళ చెప్పకుండా సడన్గా తీసేస్తే వాళ్ళు కింద పడిపోతారు, దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి చెప్పడానికి గ్రీన్ లైట్ రెడ్ లైట్ని బిగ్ బాస్ స్విచ్ చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకపోతే సడన్గా వెళ్ళి అగిస్తే వాళ్ళు పడిపోతారు కదా. ఒకరు సపోర్ట్ తీసుకొని ముందు వాళ్ళు రెడీగా ఉండాలి కదా. సో అయితే ఒక్కొక్కరు వెళ్ళి రెడ్ లైట్ పడగానే ఒకరు లేచి, గ్రీన్ లైట్ పడగానే ఒక రాడ్ని తీయడం జరుగుతుంది. ఇంతలో ఇమాన్యుయల్కి ఛాన్స్ వచ్చింది.
దానికి ముందు సృష్టి వెళ్ళి ప్రియా నుంచిన రాడ్ని తీసేసింది. అయితే కనీసం ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేయకుండా అంత సడన్‌గా రాసేస్తే అంత పడిపోయే ఛాన్స్ ఉంటది కదా! దయచేసి మీరు అలా చేయొద్దంటే, ఇది గేమ్ అలాగే చేయాలి. నువ్వు అలర్ట్‌గా ఉండాలని చెప్పేసి సృష్టి ప్రియతో మాట్లాడడం జరిగింది. దీంతో ప్రియ సృష్టి మీద కోపాన్ని పెంచుకుంది. ఆ తర్వాత వెంటనే ఇమాన్యుయల్‌కి ఛాన్స్ రావడంతో ఇమాన్యుయల్ వెళ్ళి రాడ్ తీయడానికి ట్రై చేసినప్పుడు రెడ్ లైట్ ఉండగానే వెళ్ళి టపక్కున రాడ్ తీసేసాడు. దీంతో సంచాలక్ రెడ్ లైట్ ఉండగానే ఎందుకు తీసేసావు? గ్రీన్ లైట్ ఉండాలి కదా! గ్రీన్ లైట్ వచ్చిన తర్వాతే తీయాలి. కాబట్టి నీ టీమ్‌ని ఎలిమినేట్ చేస్తున్నానని చెప్పేసి వెంటనే చెప్పేయడం జరిగింది. దీంతో హవాక్ తిన్నాడు ఇమాన్యుయల్. అదేంటి ఒక ఛాన్స్ అన్నా ఇవ్వాలి. జస్ట్ వెళ్లి తీశాను. గ్రీన్ వచ్చిందనే కదా తీశానంటే, లేదు ఇంకా గ్రీన్ రాకముందే వెళ్ళి రెడ్‌లో ఉండగానే నువ్వు వెళ్ళి సడెన్‌గా ఆ రాడ్‌ని తీసేయడం జరిగింది. కాబట్టి నేను ఒప్పుకోనన్నా. దీంతో ఇమాన్యుయల్‌కి, మనీష్‌కి పెద్ద గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ వాళ్లాడుకుంటూనే ఉన్నారు. అయితే దీనివల్ల గేమ్ ఆగిపోయింది. కంపల్సరీగా మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అదే అని బిగ్ బాస్ సంచాలక్‌ని అనగానే సంచాలక్‌గా ఉన్న మనీష్, అవును బిగ్ బాస్, ఇమాన్యుయల్ రెడ్ లైట్ ఉన్నప్పుడే లాగేశాడు. కాబట్టి వాళ్ళ టీంని నేను ఎలిమినేట్ చేస్తున్నాను అన్నాడు. వెంటనే ఇమాన్యుయల్ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి తన టీంలో భరణిని ఎంచుకున్నాడు కాబట్టి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ భరణిని చేపట్టుకుని దించేశాడు. దీంతో ఇప్పుడు మనీష్‌కి, భరణికి, ఇమాన్యుయల్‌కి పెద్ద గొడవే జరిగేలా ఉంది. ఎనీవేస్ ఆడిన మైండ్ గేమ్ వలన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌ని తీసుకోలేకపోయారు బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్‌గా ఉండడానికి. అయితే బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా భరణి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇలా కెప్టెన్సీ టాస్క్‌లో ఉండకపోవడం నిజంగా విచారకరమే. ఇప్పుడు ముగ్గురు మధ్య కూడా పెద్ద గొడవే జరిగేలా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్ చేయండి.